హలో గాయస్, వెల్కమ్ టు ది లక్కీ టేల్స్ ఛానల్. చాలామంది ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న రియాలిటీ షో అండ్ ఎంతో సక్సెస్ఫుల్ అయిన గేమ్ షో బిగ్ బాస్. బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్లో స్టార్ట్ అవబోతుందని మనందరికీ తెలిసిందండి. హోస్ట్ ఎవరో ఆల్రెడీ స్టార్ మా వాళ్ళు ఒక ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమో అయితే చాలా బాగుంది, చాలా ట్విస్ట్లు అయితే ఉండబోతుంది అన్నట్టుగా ఉంది ఆ ప్రోమో. అండ్ నాకు వచ్చిన సోర్స్ బట్టి కంటెస్టెంట్స్ ఎవరు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ 7 చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కదండి. ఒక కామన్ మ్యాన్ విన్ అయ్యారు. ఒక ట్రయాంగిల్స్ కింద పీపుల్ డివైడ్ అయ్యి లైక్ యావర్, శివాజీ అన్న అండ్ పల్లవి ప్రశాంత్ ఒక టీం కింద, అమర్దీప్ వీళ్ళందరూ ఒక టీం కింద రన్ అయింది. ఈ సీజన్ చూడాలి. బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళకి ఫేమ్, పాజిటివిటీ పెరుగుతుంది, అట్ ది సేమ్ టైం నెగిటివిటీ కూడా పెరుగుతుంది. మరి ఈసారి వెళ్ళే కంటెస్టెంట్స్ నెగిటివిటీని తీసుకుని తెచ్చుకుంటారా, పాజిటివిటీతో బయటకు వస్తారా అనేది మనం చూడాలి. లాస్ట్ సీజన్కి హోస్ట్ నాగార్జున సరే, ఈ సీజన్ కూడా హోస్ట్ నాగార్జున సరే. రీసెంట్గా స్టార్ మా వాళ్ళు ఒక ప్రోమో రిలీజ్ చేశారు కదండి. కమీడియన్ సత్య ఒక దొంగతనానికి వెళ్ళడం, అక్కడ వస్తువులన్నీ తీసుకోవడం, అక్కడ ఒక దీపం నుంచి నాగార్జున గారు రావడం, వచ్చి ఏం కావాలో కోరుకో లిమిట్లెస్గా అనడం, కానీ కోరుకునే ముందు ఆలోచించుకుని కోరుకో అనడం, ఇవన్నీ చూస్తే ఈ సీజన్లో చాలా ట్విస్ట్లు ఉండబోతున్నాయని అర్థమవుతుంది. కంపేర్ టు బిగ్ బాస్ 6, బిగ్ బాస్ 7 అనేది హ్యూజ్ సక్సెస్ అయిందండి. కామన్ మ్యాన్ లాస్ట్కి వచ్చేటప్పుడు పల్లవి ప్రశాంత్ విన్ అవుతారా లేకపోతే శివాజీ విన్ అవుతారా అని వాళ్ళిద్దరికి ఒక టై అయితే ఉంది. ఫైనల్గా కామన్ మ్యాన్ అయిన పల్లవి ప్రశాంత్ గెలిచారు. ఈసారి బిగ్ బాస్ బజ్ ఎవరు హోస్ట్ చేస్తారో చూడాలి. లాస్ట్ సీజన్ నుంచి అమర్దీప్ని తీసుకుంటారా, శివాజీని తీసుకుంటారా చూడాలి. బిగ్ బాస్ బజ్లో బిగ్ బాస్ టీం మార్చ్ నెల నుంచే కంటెస్టెంట్స్ని సెర్చ్ చేయడం మొదలు పెట్టారండి. కంటెస్టెంట్స్కి ఫోన్ కాల్ ద్వారా ఆర్ ఈమెయిల్ ద్వారా వాళ్ళు ఇన్విటేషన్ సెండ్ చేస్తారంట. ఇంటర్వ్యూ కూడా తీసుకుని 200 పీపుల్లో ఒక 50 మెంబర్స్ని సార్ట్అవుట్ చేసి 50 నుంచి మళ్ళీ 20 మెంబర్స్ని సార్ట్అవుట్ చేసి అలా ఫైనల్గా ఫిల్టర్ చేసిన కంటెస్టెంట్స్ని హౌస్లోకి సెండ్ చేస్తారు. మనం ప్రీవియస్ సీజన్స్ చూస్తే బిగ్ బాస్లో కంటెస్టెంట్స్ ఎలా ఉంటారంటే ఒక కామెడీ పర్సన్, యాంకర్, సింగర్ ఇలా ఉంటారు. సో అదే విధంగా వాళ్ళు సార్ట్అవుట్ చేసి తీసుకుంటారు బిగ్ బాస్ టీమ్. సీజన్కి కంటెస్టెంట్స్ ఎవరు వెళ్ళబోతున్నారో చూద్దాం. ఫస్ట్ పర్సన్ వచ్చి బంచిక్ బబ్లు అండి. ఈయన ఒక కమీడియన్, యూట్యూబర్. ఛానల్కి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజ్గా అనిపించి నేను వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సెకండ్ పర్సన్ వచ్చి మనందరికీ తెలిసిన యాక్టర్ అనొచ్చు, ఆర్టిస్ట్ అనొచ్చు, సురేఖ గారి కూతురు సుప్రీత అండి. నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చి ఫార్మింగ్లో చాలా ఫేమస్ అండ్ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి వీళ్ళిద్దరి, నేత్ర అండ్ వంశీ. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు వెళ్ళబోతున్నారు. మాక్సిమం నేత్ర హౌస్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ స్ట్రీట్ ఫుడ్తో చాలా ఫేమస్ అయిన కుమారి ఆంటీ. నెక్స్ట్ యాక్టర్ వచ్చి కుషిత. ఈ అమ్మాయి తమిళ మీడియాలో చాలా షార్ట్ ఫిలిమ్స్ చేసింది. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి తేజస్విని గౌడ అండి. లాస్ట్ సీజన్లో వాళ్ళ హస్బెండ్ అమర్దీప్ వెళ్ళారు. ఆయన చాలా బాగా ఆడారు. కొంచెం పాజిటివిటీ, కొంచెం నెగిటివిటీ వచ్చింది. తేజస్విని గౌడ ఎలా ఆడుతుందో మనం చూడాలి సీజన్ 8లో. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి దీపిక అండి. ఈ అమ్మాయి బ్రహ్మముడి సీరియల్తో ఫేమస్ అయింది. ఈ అమ్మాయి కామెడీ కూడా చేస్తుంది. చూద్దాం హౌస్లో మనందరినీ ఎలా ఎంటర్టైన్ చేస్తుందో. నెక్స్ట్ కంటెస్టెంట్ ఒక ఫేమస్ సాంగ్ ఉంది, అనగనగా ఆకాశంలో, అంటే మీకు అర్థమైపో ఉండాలి, సాయి కిరణ్ గారండి. ఇప్పుడు రీసెంట్గా ఈయన సీరియల్స్ చేస్తున్నారు. ఈయన కూడా హౌస్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. చూద్దాం హౌస్లో ఈయన మనని ఎలా ఎంటర్టైన్ చేస్తారు. ఈ మధ్యన ఎక్కువగా ఇద్దరు ఫ్రెండ్స్ మనకి ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అవుతున్నారండి. ఒకటి విష్ణుప్రియ, సెకండ్ వచ్చి రీతు చౌదరి. వీళ్ళిద్దరూ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అంటున్నారు. లేకపోతే ఇద్దరిలో ఒకరైతే కన్ఫర్మ్గా బిగ్ బాస్ సీజన్ 8కి వెళ్ళబోతున్నారు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి అంజలి పవన్ అండి. ఈ అమ్మాయి చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది, యాక్టర్ కమ్ యాంకర్ ఈ అమ్మాయి. నెక్స్ట్ పర్సన్ వచ్చి కామన్ మ్యాన్ కేటగిరీలో బరిలక కూడా బిగ్ బాస్ సీజన్ 8కి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి కమీడియన్ యాదమరాజు. జబర్దస్త్లో ఈయన కామెడీ బాగా చేసేవారు. చూద్దాం మరి. నెక్స్ట్ పర్సన్ వచ్చి అనిల్ అండి, యూట్యూబర్. గంగవ్వతో మనకి ఎక్కువ వీడియోస్ కనిపిస్తూ ఉంటుంది. ఈయన కూడా హౌస్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. నెక్స్ట్ పర్సన్ వచ్చి సీరియల్ యాక్టర్ శివకుమార్ అండి. లాస్ట్ సీజన్లో ప్రియాంక వెళ్ళింది. ఈ సీజన్లో శివకుమార్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి ఇంద్రనీల్ గారండి. మేఘన ఇంద్రనీల్ మన అందరికీ తెలుసు. అంతేనండి, ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు బిగ్ బాస్ సీజన్ 8కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి
ది లక్కీ టేల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.